యువతకు రోల్ మోడల్, మహిళా క్రికెట్ ఉన్నత శిఖరాలకు వెళ్తోంది. మీ విజయం కోట్లాది మంది భారతీయులకు వేడుక, సమిష్టిగా రాణించి వరల్డ్ కప్ సాధించారంటూ భారత మహిళా జట్టును అభినందించిన రాష్ట్రపతి ముర్ము నిన్న ఎవరైతే ప్రపంచ కప్ గెలిచినటువంటి మన భారత ఉమెన్స్ క్రికెట్ టీం మొత్తం కూడా నిన్న రాష్ట్రపతిని గెలిచింది, మొన్న మోడీని గెలిచింది. సో దీనిలో కొన్ని విషయాలు నేను చెప్పాలి మిత్రులారా. ఎందుకంటే అందులో ఒక క్రిస్టియన్ అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆ రోడ్రిజ్ అనేటువంటి అమ్మాయి, ఇక్కడ రోడ్రిజ్ అనేటువంటి అమ్మాయి కాలు వేసింది అని చెప్పేసి ఈమెను చాలా పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తూ ఉన్నారు. సో ఈ పిక్ను పెట్టేసి కొంతమంది ఉన్మాదులు, హిందుత్వ వాదం అంటూ చెప్తున్నటువంటి కొంతమంది ఉన్మాదులు ఉన్నారు కదా, వాళ్ళు ట్రోల్ చేస్తూ ఉన్నారు. నిజంగా వాళ్ళ గురించే నేను ఈ స్టోరీ చేస్తూ ఉన్నాను. నన్ను కూడా ట్రోల్ చేస్తారు, తప్పేం లేదు, కానీ చేసుకోండి. మీకంటే పెద్ద హిందూ నేను, మీకంటే ఎక్కువ పూజలు చేసేవాడిని నేను. సో ఇక్కడ హిందుత్వం గురించి పూర్తిగా తెలిసినోడిని నేను. సో మీరు ఎంత ట్రోల్ చేసుకుంటూ చేసుకోండి. ఎందుకంటే నేను ఏమంటా ఉన్నా అంటే కొంతమంది ఉన్మాదులు, అంతమంది కాదు, హిందుత్వవాదం చెప్పుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ కొంతమంది ఏం చేస్తున్నారంటే డబ్బుల కోసం, వీళ్ళు చేసేది ఏదో హిందుత్వ ప్రచారం కోసం కాదు, వీళ్ళు డబ్బుల కోసం చేస్తూ ఉంటారు కేవలం. వాళ్ళంతా ఉన్మాదులు వాళ్ళంతా కూడా. సో ఆ ఉన్మాదులు ఏం చేస్తున్నారంటే ఈరోజు ఇట్లా కాలు పెట్టింది, సంస్కారం లేదు అంటూ ఆమె ట్రోల్ చేస్తాను. ఆమె మన భారత ప్రపంచ కప్ తీసుకురావడంలో ఆమె ఒక కీలక భూమిక పోషించింది. ఈరోజు సెమీఫైనల్లో ఆస్ట్రేలియా మీద ఆమె సెంచరీ చేయకపోతే ఈరోజు మన కప్పు గెలవకపోతుండే, మన భారతదేశ జెండా రేపరేపలు ఆడకపోతుండే. ఈరోజు నేనేమంటా ఉన్నట్టు ఆ ఉన్మాదులకు ఏం చెప్తున్నానంటే, ఫస్ట్ మీరు చదువుకోండి. మీకు ఇలా బ్రెయిన్ లేదు ఇక్కడ, మీకు ఒక మరగు, ఒక గడ్డి, ఆ స్క్రాప్, అశుద్ధం ఉంటాయి కదా, అశుద్ధం అంతా కూడా మీ బ్రెయిన్లో ఉండి మీకు ఆలోచన అట్లా తయారైనాయి. ఇక చూడండి, ఈ పిక్ చూసారు కదా, ఇంకో పిక్ చూపిస్తాను మీకు. సో ఇక్కడ చూడండి, ఈమె చూడండి ఎట్లా కాలేసిందో. ఇగో ఈమె ఎవరు? ఇప్పుడు ఈమె కాలేసింది, ఈమె కాలు తీసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్రొఫెషనల్స్కి ఒక డెకోరం మెయింటైన్ చేస్తారు, ఒక మీటింగ్స్లో ఒక డెకోరం మెయింటైన్ చేస్తారు. ప్రొఫెషనల్గా అదే ఆ విధానం, అది కూర్చోవడం, అట్లా కూర్చునే విధానం అది కూడా తెలియకుండా బ్రెయిన్లలో అశుద్ధం పెట్టుకొని ఆలోచిస్తూ ఉంటారు ఈ బ్రెయిన్లన్నీ కూడా. మరి ఈ కాలేంది మరి ఆమె కాలు తీసింది ఫస్ట్, ఈ కాలేంది కనబడతలేదా ఈ గుడ్డి కాళ్ళకి? ఇలా చాలా ఉన్నాయి పిక్స్. ఈమె కాలేసుకోలే, వీళ్ళంతా క్రిస్టియన్సా? వాళ్ళంతా దేశద్రోహరా? వాళ్ళందరికీ నరేంద్ర మోడీ అంటే గౌరవం లేదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మీటింగ్ పోయినప్పుడు ఏ విధంగా కూర్చోవాలి, ఏ విధంగా మాట్లాడాలి, దానికి ఒక సిస్టమ్, దానికి ఒక ప్రొఫెషనలిజం అంటే డెకోరం అంటారు దాన్ని. ఆ డెకోరం ప్రకారం వాళ్ళు చేస్తూ ఉన్నారు. అంత గలీజ్గా ట్రోల్ చేస్తూ ఈరోజు హిందుత్వవాదం పరుదిస్తూ ఉన్నారు ఈ దొంగలంతా కూడా, ఈ ఉన్మాదులంతా కూడా. వాళ్ళ ఉన్మాదత్వంతో హిందువుల యొక్క పరుదిస్తూ ఉన్నారు, హిందుత్వ యొక్క ఆ హిందూ ధర్మం యొక్క పరుదిస్తూ ఉన్నారు. ఎంత దారుణంగా! చీ. వీళ్ళకైతే నిజంగా అశుద్ధమే ఉన్నది, ఆ బ్రెయిన్ లేదు, ఆ మెదడు లేదు, అలా ఆ మెదడు భాగంలో అశుద్ధం ఉన్నది. అందుకే అట్లా ఆలోచిస్తూ ఉన్నారు. అరే మీకు దేశం కోసం ఆమె పనిచేసింది, దేశ ఖ్యాతిని ప్రపంచం మొత్తం మీద రెపరెపలాడించింది. అసలు మీకు దేశం ముఖ్యమా? మీ ఉన్మాదంతో ఉన్నటువంటి హిందుత్వం ఏం చేస్తున్నా నాకు అర్థం కాదు. మీరంతా ఉన్మాదంతో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరే అసలు ఇట్లాంటి కొంతమంది తయారైనరు ఈ సోషల్ మీడియాలో. బ్రెయిన్ లేదు, అంత బ్రెయిన్ లేకుండా ఇష్టం వచ్చిన ప్రచారాలు చేస్తూ ఉన్నారు. ఆ బూతులు అవి అసలు ఎంత దారుణంగా అంటే, ఎవరో లేడీస్ని ఇష్టం వచ్చినట్టు తిడుతూ ఉన్నారు. ఎందుకు? ఈ హిందుత్వం నేర్పిందా ఈ తిట్టడం అనేది? హిందుత్వం నేర్పిందా ఇట్లా తిట్టమని? ఒక తల్లిని, ఒక బిడ్డను, ఒక చెల్లెను, ఒక భార్యని కించపరచమని హిందుత్వం చెప్తుందా దారుణంగా తిట్టమని? ఎక్కడ దొరికిర్రా వీళ్ళంతా నాకు అర్థం కాదు. అంతా అసలు కొంతమంది అయితే ఈ హిందుత్వం పేరు మీద దందాలు చేసుకుంటూ, డబ్బులు సంపాదించుకుంటూ, రకరకాల దందాలు. బయటికేమో హిందుత్వం అంటారు, వెనక చేసేటేమో అవి, చెప్పేటేమో సారంగ నీతులు, వచ్చేటేమో సానికుంపలు. అట్లా ఉంటే వీళ్ళ యొక్క పరిస్థితి. మారండి, కొంచెం చదువుకోండి. చదువుకుంటే జ్ఞానం ఉంటుంది, చదువుకోకపోతే గిట్లే తయారవుతారు. అంబేద్కర్ ఏం చెప్పిండు? చదువుకోమని చెప్పిండు. మీరు చదువుకోకుండా ఇట్లా కనీసం పూర్తి వీడియో చూడాలి కదా. పూర్తి వీడియో చూస్తే మీకు అన్ని ఎవరెవరు కాలేసుకుని తెలుస్తుంది. ఒక వీడియో కాగానే దాన్ని స్క్రీన్ షాట్ చేయాలి, మొత్తం వైరల్ చేయాలి. ఇదే కథ. చీ మరగుజ్జుగాలు మీరైతే. నిజంగా మిమ్మల్ని చూస్తుంటే హిందుత్వం యొక్క పరువు పోతా ఉంది. మిమ్మల్ని అప్పుడప్పుడు మీ పోస్టులు చూస్తూ ఉంటే శ్రీరాములు అనుకుంటూ కావచ్చు, అరే నీ అమ్మ నన్ను ఇంతగానో వాడుకుంటున్నారు అని పరువు తీస్తున్నారు. కానీ శ్రీరాముడు బతుకుంటే చచ్చిపోయాడు, ఆత్మహత్య చేసుకుంటాడు. వీళ్ళ వ్యవహారాలు చూసి, వీళ్ళ యొక్క పోస్టులు, వీళ్ళ కామెంట్ చూసి
శ్రీరాముడు ఆత్మహత్య చేసుకోడు ఒక బతుకుంటే మాత్రం. నిజంగా అంత దారుణంగా ఉంది పరిస్థితి వీళ్ళది. ఉన్మాదులు వీళ్ళైతే. ఇది ముస్లింలలో కొంతమంది ఉగ్రవాదులు, హిందువులలో కొంతమంది ఉన్మాదులు, క్రిస్టియన్లలో కొంతమంది దుర్మార్గులు. వీళ్ళు కలిసి ఈరోజు దేశాన్ని సర్వనాశనం పట్టిస్తున్నారు. వీళ్ళంతా సర్వనాశనం పట్టిస్తున్నారు. వీళ్ళకి తెలివి ఉండదు, ఏది ఉండదు, దొంగన కొడుకులు వీళ్ళంతా.